శుభోదయం మిత్రమా. భాగవతం అందరూ చదవాలి. ముఖ్యంగా కనీసం 10 శ్లోకాలు పిల్లలు పెద్దలు అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే 10 శ్లోకాలు మన దగ్గర ఉంటే కల్పవృక్షం మన దగ్గర ఉన్నట్టే. దీన్ని లక్ష్యంగా పెట్టుకొని మేము వాట్సాప్లో ఒక మహాభాగవతం గ్రూప్ని క్రియేట్ చేశాం. ప్రతిరోజు ఒక ప్రశ్న, 8 గంటలకు ఒక ప్రశ్న అడగడం, దానికి జవాబు పిల్లలు టెక్స్ట్ రూపంలో కానీ లేకుంటే వాళ్ళు రికార్డ్ చేసి కానీ పంపిస్తున్నారు. అలాగే రేపు 15వ తేదీ భాగవతం మీద 15 సంవత్సరాల లోపల పిల్లలకి మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు గత వారం రోజుల్లో జరిగిన ప్రశ్నలు జవాబులు, అలాగే పిల్లలు ఇచ్చిన జవాబుల్ని ముఖ్యంగా అన్నిటినీ మీ ముందు ఉంచే ప్రయత్నంగా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఎక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల సౌధం, ఆ మేడ పరిసరాల్లో మందారవనం, అందులో అమృత సరస్సు. అక్కడ పర్యంకము అంటే మంచంపై లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడికి ఏనుగు పాహి పాహి రక్షించు రక్షించు అని పెట్టిన కేక వినిపించగానే వెంటనే బయలుదేరాడు. భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం. అందరికీ నమస్కారం. ఆ పద్యం ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే. ఇట్లు స్నేహ. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఆ పద్యం ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతం దెందెండు వెతికి చూచిన నందం దేగలుడు దానవాగ్రిని వింటే. ఇట్లు వీక్షిత. ధన్యవాదాలు. నా పేరు బాసంతి. ఇప్పుడు నేను పద్యం చదవబోతున్నాను. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందు వెతికి చూచిన నందం దేగలడు దానవాగ్రిని వింటే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పిన పద్యం. కలడంబోది కలండు గాలి కలడాకాశం బునం గుంబినిం కలడగ్నిన్ దిశలన్ బగల్న నీసలన్ కద్యోత చంద్రాత్మలం గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం గలదీశుండు గలండు తండ్రి వెతకంగా నేల ఇయాయదన్. ధన్యవాదాలు. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతం ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. అందరికీ నమస్కారం. నా పేరు సాన్వి. ప్రహ్లాదుడు చెప్పిన పద్యం ఏమిటంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతం దెందెందు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రాని వింటే.